నమస్తే అండి. మీరు చూస్తున్నది కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. నేను మీ హరి అగ్రికల్చర్ అండి. ఈరోజు మనం పల్నాడు జిల్లా మాచవరం మండలం గంగిరెడ్డిపాలెం గ్రామంకి వచ్చినామండి. రైతు వచ్చేసి జగదీష్ గారు. ఎన్ని సంవత్సరాల నుంచి మిరప చేస్తున్నాడు, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మిరపకి విపరీతమైన ముడత కానీ పై ముడత కింది ముడత వస్తుందండి. కానీ ఏమేమి మందులు కొడుతుందో ఒకసారి జగదీష్ని అడిగి తెలుసుకుందాం. అసలు ఏ విధంగా సాగు చేస్తాడు మిరపల, ఏ విధంగా లాభం పొందాలి, అసలు ఏ విధమైన సాగు చేసుకోవచ్చు ఒకసారి జగదీష్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే జగదీష్ అన్న. నమస్తే అండి. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు సార్ మీరు? 5 ఎకరాలు. 5 ఎకరాలు చేస్తున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? దాదాపు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి మిరపనే చేస్తున్నారా? ఓకే. ఇప్పుడు 5 ఎకరాలు పెట్టినారా? 5 ఎకరాలు. ఓకే. సరే, ఏం రకం ఏమి వేసినారు? రకం అంటే సీడ్ రకం కోటి అను పచ్చికాయ తేజ. ఓహో, అంటే మీరు కొన్ని అంటే రేట్ ఉన్నప్పుడు పచ్చికాయ అమ్ముకోవచ్చు, ఎండుకు మళ్ళీ ఎండుకాయ తీసుకొని ఎండుకు వేసుకోవచ్చు. మీకు ఇష్టం వాళ్ళ రేట్ ఉంటే పచ్చికాయ అమ్ముతారు, లేదంటే పండు చేసుకొని ఎండుకాయ వేసుకుంటారు. ఓకే. ఇప్పుడు మొత్తం 5 ఎకరాలు ఇక్కడనే ఉందా బిట్టు? ఇది 2 ఎకరాలు. ఇది 2 ఎకరాలు, తర్వాత ఇంకా 3 ఎకరాలు. ఎప్పుడు పెట్టినారు ఇది? 50 రోజులు, 2 నెలలు, 50 డేస్ అయింది. ముందు పెట్టినారట్టుంది. ముందు పెట్టినారు పచ్చికాయ కోసం, ముందు పెట్టినారు. ఓకే. మీరు లాస్ట్ టైం ఏది కొట్టినారు? అద్వైత కొట్టినావా? ఎప్పుడు కొట్టినావు అద్వైత? 10 రోజులు వస్తుంది. 10 రోజులు అవుతుందా? అంటే అంతకు ముందుకి ఏమైనా ఉండేనా దోమ గానీ నల్లి? అంత ముందే లేదు, మామూలుగా వానకే ఇది ఆకు మొత్తం దులిపేసింది. ఓహో, మొత్తం ఆకు దులిపేసింది. అవును, చూస్తే తెలుస్తుంది. కింద ఆకులు ఏం లేవు, పైన వచ్చింది ఆకులు. ఇది కొట్టినాక మళ్ళీ ఆ ఇగురు వచ్చింది. ఆ ఇగురు వచ్చిందా? అంటే వానకి ఎక్కువ ఇబ్బంది పడ్డదా? వానకు దులిపేసింది ఆకంతా. ఇది అద్వైత కొట్టినాక మళ్ళీ ఇగురు వచ్చింది, మంచిగా వచ్చింది. ఓకే. అద్వైత 10 రోజులు అయిందా కొట్టి? అంత ముందుకి ముడత లాంటిది ఏం లేదు, ఓన్లీ మొత్తం అంటే ఆకు దులిపింది బాగా. అంటే కోసం పండాకి ఏమన్నా లాగా ఉన్నదా? పండాకు ఉన్నది, ఆకు దులిపింది, అంటే కింద బుట్ట కట్టలేదు. ఇప్పుడు మళ్ళీ మంచిగా వస్తున్నట్టుంది కదా? వస్తుంది సార్. ఇప్పుడు మళ్ళీ ఇది కొట్టినాకే బాగా వస్తుంది. అద్వైత కొట్టినాక మంచిగా వస్తుందా? ఓకే. ఎట్లా అనిపించింది నీకు? ఎన్ని బుడ్లు తెచ్చుకున్నావు ఇప్పుడు దీన్ని? ప్రస్తుతానికి 2 ఎకరాలు కొట్టా సార్. ఫస్ట్ 2 ఎకరాలు తెచ్చుకొని కొట్టుకున్నావు అంతే. 10 రోజులు అయింది కొట్టి 10 రోజులు. ఓకే. ఇది కొట్టక ముందు జర అంటే మామూలు ఇగురు లేకుండా? ఇగురులు అయితే ఇంకా ఇది కొట్టినాక ఇగురు బాగా వచ్చింది. ఇది కొట్టినాక ఇగురు బాగా వచ్చింది. అంత ముందు మొత్తం రాలిపోయింది ఆకు. ఓకే ఓకే ఓకే. అంత ముందు మొత్తం రాలిపోయిందా? పండాకు మొత్తం చూపించి ఎట్లా ఉందో. పండాకు వచ్చేసి మొత్తం రాలిపోయింది. ఇది కొట్టినాక మళ్ళీ ఇగురు వచ్చింది. ఓకే. ఇది అన్నిటికి పనిచేస్తుంది, దోమకు పనిచేస్తుంది, నల్లికి పనిచేస్తుంది, పురుగు పనిచేస్తుంది. అది మనకి మంచిగా ఉందా? కొట్టడం వల్ల అయితే మంచిగా అనిపించింది. ఓకే అండి. ఒక్కసారి చూడండి, జగదీష్ గారు అద్వైత కొట్టాడండి. అగ్రిషన్ కంపెనీ నూనె మంది అండి, ఇది అగ్రిషన్ కంపెనీ. ఇప్పుడు మొత్తం వేసి 50 రోజులు అయిన తోట. ఇది గత లాస్ట్ టైం అంటే ఇది 10 రోజుల దాకా ఇప్పుడు ఇంకేం కొట్టలేక నిన్న కొట్టేసా. నిన్న విఖ్యాత కొట్టినావు. ఓకే. అంటే 10 డేస్ దాకా నీకు దోమ నల్లి ఏం లేదు, ఇలా 10 రోజులు అయ్యంట అండి కొట్టక. ఇప్పుడు అద్వైత కొట్టడం వల్ల మాత్రం ఇంత ముందుకు వానొచ్చి బాగా ఆకు మొత్తం రాసింది, కానీ మళ్ళీ ఎగురు వచ్చింది, మళ్ళీ బుట్ట కడుతుందండి మొక్క. ఒకసారి చూస్తే తెలుస్తుంది మీకు. అద్వైత మాత్రం మీకు తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, పురుగు అన్నిటికీ పనిచేస్తుందండి. మీకు వాళ్ళ షాపులలో, మీ దగ్గరలో అన్ని షాపులలో దొరుకుతుందండి. జగదీష్ గారు మాత్రం ఎక్కడ తెచ్చుకున్నాడు? ఎక్కడ తీసుకున్నావు? లక్ష్మీ నరసింహ ఎంటర్ప్రైజెస్ కదా? ఎక్కడ ఉంది అది? మాచవరంలో ఉందా? మాచవరంలో దొరికింది ఇది? వెంకటేశ్వరరావు గారా ప్రొపరేటర్? ఓకే. వెంకటేశ్వర దగ్గర తెచ్చినది ఇది. ఓకే. మాచవరంలో. ఓకే అండి. మాచవరంలో అద్వైత ఉంటే జగదీష్ గారు తెచ్చుకున్నాడు. మీకు కూడా మీ దగ్గరలో షాపులో అద్వైత దొరుకుతుందండి, మీరు తెచ్చుకోవచ్చు. దోమున్నా, నల్లి ఉన్నా, ముడుతున్నా అద్వైత మాత్రం బాగా క్లియర్ చేస్తుందండి. పురుగుతో సహా మొత్తం పోతుంది. మొక్క కూడా చాలా బుట్ట కడుతుంది, మొక్క కూడా ఆకు కూడా నీట్గా వస్తుందండి. ఒకసారి మీకు ఈ తోట చూస్తే తెలిసిపోతుందండి. జగదీష్ గారి తోట ఇదంతా 2 ఎకరాల సాగు. ఇప్పుడు ఇదంతా 2 ఎకరాలకు అద్వైత కొట్టడం వల్ల మాత్రం మంచి రిజల్ట్ వస్తుందని చెప్తున్నాడండి.